నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలిమోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించిన సీఎం. మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందన్న మంత్రి కొల్లు రవీంద్ర. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని స్పష్టీకరణ. 10వ డివిజన్లో రహదారుల పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామని వెల్లడి. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం జగన్, స్పీకర్ అయ్యన పాత్రుడు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం. ఇక డీటెయిల్స్ చూస్తే గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని అన్నారు. అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. తద్వారా గిరిజన మహిళలకు మేలు జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రత్యేకంగా మహిళల విషయంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని అన్నారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గురించి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది అత్యంత తీవ్రమైన నేరమన్నారు. హక్కుల్ని హరిస్తూ వారి జీవనాన్ని దెబ్బతీయటం క్షమించరాదన్నారు. ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా ఉంటే ఎంతటి వారైనా క్షమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రత కోసం ఈరోజు వరల్డ్ ఉమెన్స్ ట్రాఫిక్ నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా మహిళల మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. వాటి మీద అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈరోజు కార్యక్రమానికి హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరితో కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లాస్ట్ గవర్నమెంట్లో 2019 నుంచి 2024 మధ్య కాలంలో దాదాపు 32,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో మిస్ అయ్యారని చెప్పి మిస్సింగ్ కేసులు చూపడం. ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పినటువంటి విషయం. మరి ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద మాట్లాడితే చాలా అవహేళనగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వ్యక్తిగత జీవితాలు అలాగే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో మహిళల మీద అఘాయిత్యం జరిగితే దాని మీద కనీసం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ దాని మీదే కఠినమైనటువంటి చట్టాలు, కఠినమైనటువంటి చర్యలు, ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి 1 వీక్లోనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా ఆడబిడ్డల మీద అగత్యాలు జరిగితే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. మొన్న శ్రీకాకుళంలో కానీ మిగతా చోట్ల గుంటూరు జిల్లాలో కానీ జరిగినటువంటి సంఘటనల మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించడం, వెంటనే వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పలు రహదారులు, అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నగర అభివృద్ధి సహా రహదారుల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విమర్శించారు. తెలుగుదేశం కార్పొరేటర్లతో కలిసి 10వ డివిజన్లో పర్యటించిన గద్దె రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేయవలసిన అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చిన్నపాటి పనులు చేస్తే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను నియంత్రించవచ్చునని అభిప్రాయపడ్డారు. డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా ఉన్న రహదారి అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ రహదారి అభివృద్ధికి గత ఎంపీ సుమారు 30 లక్షల నిధులు తీసుకువచ్చినా ఫలితం లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవినేని అపర్ణ, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో టవర్ లైన్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని
చాలా వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు ద్వారా అనేకమైన కాలనీలకి ఒక రహదారి ఏర్పడింది. ఒక దారి ఆ కాలనీలకి ఇటు నుంచి ఇటు వెళ్ళాలని కూడా అది మంచి సదుపాయం ఏర్పడింది. దాన్ని తెలుగుదేశం పార్టీ 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు చాలా వరకు అక్కడ ఒక ముక్క మిగిలింది, వాళ్ళు ఇక్కడ చిన్న ముక్క మిగిలింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే, ఆ రోజున ఎంపీగా ఉన్న కేసినేని నాని గారు దానికి 30 లక్షలు ఒక ముక్క కలపడానికి, పంటకాల రోడ్డు కలపడానికి ఒక 30 లక్షల రూపాయలతో అయిపోయే పని ఆయన నిధులు ఇస్తే, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ నిధులు వాడకుండా ఉండటానికి కమిషనర్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం మీద వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో ఈ ఒక్క పాయింట్ లో మనకు అర్థమవుతుంది. సో ఆ రహదారులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రహదారులన్నీ మెరుగుపరిచే కార్యక్రమంలో ఇక్కడ ఆ చిన్న ముక్క ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిని కట్టుకోవడం జరుగుతుంది. అది కూడా రిక్వెస్ట్ చేసి తొందరగా ముందు కింద ఫ్లోర్ పూర్తి చేసుకుని వాళ్ళ ప్రార్థన ఇటు మార్చుకుంటే, దాన్ని కూడా తీసుకుంటే ఒక చక్కటి రహదారి ఉంది. ఈ టవర్ లైన్ రోడ్డు ఎంత గొప్ప రోడ్డు అంటే, విజయవాడ నగరానికి ఒక హైదరాబాద్ నగరం నక్లిస్ రోడ్డు ఎట్లాంటిదో ఈ టవర్ లైన్ రోడ్డు అంత కళొండ రోడ్డు. ఇంత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అంటే తెలియని వార్డు ఏదైనా ఉంటే అది 10వ వార్డు అనే చెప్పుకోవాలి. ఇక్కడ 5 పైసలు విలువైన పని కూడా జరగలేదండి. మరి ఎన్ని ప్రతిపాదనలు పెట్టినా కూడా మరి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆఫీస్ మార్కులో పెట్టి దాన్ని చిన్న ప్యాచ్ వర్క్లు కూడా వీలు లేకుండా చేసేసారు ఈ డివిజన్లో. మరి అలాంటిది అభివృద్ధి అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. అట్లాగే ఈ హై టెన్షన్ రోడ్ అనేది కూడా ఇది ఒక మణిహారం లాగా చాలా పెద్ద రోడ్డుగా యాక్సెస్ అయింది. ఇది ఇక్కడ నుంచి కూడా పంటకాల రోడ్డు దగ్గర నుంచి ఆయుష్ వరకు, కరెన్సీ నగర్ వరకు ఉన్న ఈ రోడ్డు వల్ల విపరీతమైన ట్రాఫిక్ పెరగటమే కాకుండా చాలా సులువుగా కూడా మరి మెయిన్ హైవే ఎక్కువకుండా ఇటు నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మంచి రోడ్డుగా దీన్ని అందరూ చాలా ఎక్కువగా వాడుతున్నారు. అలాగే మూసుకుపోయి ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ఈ రోడ్డు తోటి అన్ని ఓపెన్ అయిపోయినట్టు, ఇంకా వాళ్ళ ఫేస్ వాల్యూ కూడా బాగా పెరిగిందని కూడా చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. మరి ఈ రోడ్డు ఈ చిన్న ముక్క ఒకటి ఇక్కడ ఇంకా డెవలప్ అవ్వలేదండి. మరి అలాగా ఆ చివర కూడా విజయనగర్ కాలనీ చివరి రోడ్డు కూడా ఇంకా ఒక 250 మీటర్లు, అది కూడా టెండర్ ప్రాసెస్కి వచ్చింది. ఆ రోడ్డు కూడా తొందరలోనే పడుతుందని చెప్పని మేము. ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపు న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వటం లేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని హైకోర్టు అడిగింది. గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు షిరిడి సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్ర షిరిడిగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో భక్తులతో మన్ననలు పొందగలుగుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబా భక్తులు సహా నగర ప్రజలకు వచ్చే నెల 1వ తేదీ గురువారం నాడు సింగినగర్ ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి ఆధ్వర్యంలో డయాబెటీస్, కార్డియాక్, ఆర్థో వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. షిరిడి సాయిబాబా మందిరం నందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పత్రిక, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం, ఈ సమావేశానికి ముఖ్య కారణం ఈ గుడి ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. అదే సందర్భంలో రేపు గురువారం నాడు ఒక మెడికల్ క్యాంప్ని, ఉచిత మెడికల్ క్యాంప్ని బాబా గారి ఆధ్వర్యాన ఆయన సమక్షంలో చేయడానికి మేము సంకల్పించడం జరిగింది. దానికి గాను
శివరామకృష్ణ గారు, డాక్టర్ శివరామకృష్ణ గారు, డాక్టర్ భారతి గారు ఈ యొక్క క్యాంపుని నిర్వహించడానికి ముందుకు రావటం జరిగింది. దీనికి సంబంధించినంతవరకు కూడా షుగర్ టెస్టు, బీపీ టెస్టు, ఈసీజీ ఇవన్నిటినీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి మేము సమాయత్తం అవటం అనేటువంటి జరిగింది. గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ లేకపోతే హార్ట్ కానీ లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళే ఐ క్యాంపులు, ఇదే విధంగా బోన్స్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా 100 మందికి ఆపరేషన్లు చేయిస్తే 100 మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి దయవలన జరిగిందనేటువంటిది కూడా మాకున్నది. ఈ గురువారం మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలైన షుగరు, బీపీ, గుండె జబ్బులను కనుక్కోవడానికి మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇది బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. శివరామకృష్ణ గారు, భారతీదేవి గారు ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో సేవా దృక్పథం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఈ క్యాంపుని ఇక్కడ నిర్వహించాలి అనేటువంటి ఆలోచన వారికి కలిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్. దిస్ ఈజ్ ది స్లోగన్ ఆఫ్ ది బాబా. మానవ సేవయే మాధవ సేవ. ఇది వేద గీత మనకి ఇచ్చినటువంటి సందేశం. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాల్లో మంచి మనసు కలిగినటువంటి డాక్టర్ శివరామకృష్ణ గారు, వారి భార్యామణి భారతీదేవి గారు ఇది నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి యొక్క మేలు కోరుతున్నారు అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించుకోవడం జరిగింది. ఇటువంటి క్యాంపులు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అనేక సార్లుగా ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకుంటూ వస్తూ ఇది మొదటిసారిగా మనం అన్ని టెస్టుల్ని హార్ట్, నీసు, షుగరు, బీపీ ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి గౌతమ్ రెడ్డి గారు ఆశయం. ఇది మొదటిసారిగా మాకు ఒక గొప్ప అనుభూతి అవుతుంది. ఈ అనుభూతిని మీరందరూ కూడా పంచుకొని డాక్టర్ గారి సేవల్ని, మా యొక్క కోరికల్ని ఆనందించి అభినందించాలని కోరుకుంటూ వివిధ జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని తెలిపారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీసు అంటే భయం కాదు, భద్రత అనే భరోసా రావాలన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. లేదు అనుకుంటే దాని మీద ఎక్కువగా ఉన్నది డ్రగ్స్ కానీ గంజాయి కానీ. ఎస్పెషల్లీ మన 5 జిల్లాల్లోని కూడా విపరీతంగా గంజా అక్కడ పెంచడం అనేది లాస్ట్ 5 yearsలో జరగటం, మళ్ళీ దాన్ని ఇప్పుడు అరికట్టడానికి కనీసం ఆ టైంలో మీకు అప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. మన ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఇక్కడ కిందకి వచ్చే రూట్స్లో చాలా రూట్స్ ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగా ఒక 3 చెక్ పోస్టులు మాత్రమే పెట్టి ఆ రోజు కూడా రవాణాకి ఇంచుమించుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అది వ్యాపారమే సాగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని అటువంటివి ఏమీ జరగకుండా చూసుకునే దానికి శ్రీకాకుళం నుంచి మెయిన్గా ఈ 5 జిల్లాలని కాన్సన్ట్రేట్ చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్తో పాటు మన్యం కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా ఈ కల్టివేషన్ అనేది జరగకుండా చూసుకునే దానికి డ్రోన్ సిస్టమ్స్, అదేవిధంగా శాటిలైట్ ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా అరికట్టడానికి చెక్ పోస్టులు పెట్టడం కానీ, చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ పెట్టడం కానీ, దాని కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే లాస్ట్ క్యాబినెట్లో ఒకసారి డిస్కస్ చేసుకొని ఎస్పెషల్లీ గాంజా నివారణ గురించి ఒక సబ్ కమిటీనే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసుకున్నాం. ఆ సబ్ కమిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. సబ్ కమిటీలోని కొన్ని డెసిషన్స్ తీసుకొని ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది స్పెషల్గా ఒక ఇంతకు ముందు మనకి సబ్లో ఉండేది నార్కోటిక్
రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమైక్య విముక్తి అధ్యక్ష కార్యదర్శులు అపూర్వ పుష్పకుమారిలు కోరారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో బాధిత మహిళలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విముక్తి రాష్ట్ర నాయకులు అపూర్వ పుష్పకుమారిలు మాట్లాడుతూ అక్రమ రవాణా నిరోధంతో పాటు బాధిత మహిళల సమస్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధించడం కోసం 13 జిల్లాల్లో 13 మానవ అక్రమ రవాణా నిరోధిత యూనిట్స్లను ఏర్పాటు చేసి వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలన్నారు. గత 5 ఏళ్లుగా కనీసం 10% మంది ముద్దాయిలకు శిక్షలు కూడా పడటం లేదని విముక్తి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ వెంటనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఏహెచ్టీయూలను పటిష్టపరిచి రాష్ట్రంలో అక్రమ రవాణా నిరోధక చర్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కోరారు. నేను విముక్తిలో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే ఏహెచ్టీ సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ ఏహెచ్టీ సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ, పోలీసు వారు కానీ, కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరూ సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు. వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు, వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాసం కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవ్వగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు. హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ సదుపాయాలు ఉండవు ఒకటి. ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం, ఆ విఆర్ఓ కానీ, కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్గా తీసుకోవాలని శాంతి. నేను విముక్తిలో ఎల్ఎన్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు శాంతి. నేను విముక్తిలో ఎల్ఎన్ లీడర్గా వర్క్ చేస్తున్నాను. మా సెక్స్ వర్కర్ డిమాండ్స్ ఏంటంటే, ఇప్పుడు సెక్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి పార్ట్నర్ అనేవాళ్ళు ఉండరు. ఉన్న భర్త ఉండకపోతే ఆ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండదు. గత ప్రభుత్వంలో ప్రతి పథకము అన్నిటికీ లింక్ చేసి ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇళ్ల స్థలం రావాలంటే, అమ్మఒడి రావాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా కావాలి. ఈ ప్రభుత్వంలో మేము సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటుంది ఏంటంటే, కొంచెం మా సెక్స్ వర్కర్ల డిమాండ్స్ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ రావాలి. సెక్స్ వృత్తిలో ఇంకంతకంటే ఎక్కువ కాలం ఉండలేరు. కంపల్సరీ పెన్షన్లు కావాలి. అది మేము కోరుకుంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు మాకు అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగించాలని చెప్పి మేము. మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు ప్రజలు పోటెత్తుతున్నారు. నేనున్నానని ప్రజలకు లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజలు పోటెత్తుతున్నారు. నేడు 20వ రోజు తెల్లవారుజాము నుంచే ప్రజలు తరలివచ్చి క్యూలో నిల్చున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న ప్రజల సమస్యలను, కష్టాలను ఓపిగ్గా వింటున్న లోకేష్ వారి కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలుగుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా? ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తుందా అని ప్రశ్నించారు. అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా అన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపులపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావటం లేదని చెప్పే సమాధానం దేనికి సంకేతమన్నారు. ఆయుష్మాన్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేదేమీ లేదా అని ప్రశ్నించారు.
విమర్శించారు. ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా అంటూ ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం 1600 కోట్ల బకాయిలు పెండింగులు పెడితే ఆసుపత్రులకు కేసులను తీసుకోవటమే మానేశాయన్నారు. ఇప్పుడు మీ మంత్రుల మాటలు పథకం అమలుకే పొగపెట్టేలా ఉన్నాయని ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలపై పామరు ఎమ్మెల్యే కైలే ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం వచ్చి నిండా 3 నెలలు అవలేదు. అప్పుడే నిమ్మకూరులో 50 లక్షల రూపాయల మట్టి, కోసూరులో 1 కోటి రూపాయల మట్టి అమ్ముకున్న ఘనత కుమార్ రాజాది అని కైలే అన్నారు. అభివృద్ది పక్కన పెడితే తనపై చేసిన ఆరోపణలు నిజమైతే కుమార్ రాజా అధికారంలో ఉన్నారు కాబట్టి తాను ఎటువంటి విచారణకైనా సిద్దమని పామరు మాజీ ఎమ్మెల్యే ఛాలెంజ్ విసిరారు. తాను గెలుస్తానని తనకే తెలియదని, అటువంటి వ్యక్తి నేను ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడని, తనకు దమ్ముంటే తానిచ్చిన ఇళ్ల స్థలాలు చూపిస్తాను రమ్మని కైలే అన్నారు. సంక్షేమ పథకాలు అందించలేక చంద్రబాబు చేతులెత్తేశారని, హోంమంత్రి ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావట్లేదని అన్నారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు పొట్టకొట్టడం తప్ప ఈ 50 రోజుల పరిపాలనలో మీరు సాధించిందేమీ లేదని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని, 50 రోజులకే ఇంత అవినీతి చేస్తే 5 సంవత్సరాలలో కుమార్ రాజా ఎంత సంపాదిస్తాడో చెప్పాలని కైలే విమర్శించారు. ఆయన అనుకోకుండా గెలిచిపోయాడు ఈ నియోజకవర్గంలో. ఆయనకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. గ్రామాల్లో ఏం చేస్తా ఉన్నారంటే బుక్ కీపర్లు తీసేయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు తీసేయడం, దానికి ఒక రేటు మాట్లాడుకోవడం, వచ్చి వెంటనే చెరువులు తవ్వడం ప్రారంభించారు. ఆయన ఊరు తిరిగేవాడు. ఎక్కడా కూడా మేము ఊరు చెరువులు తవ్వేవాళ్ళం కాదు, ఇసుక ఒకే కాంట్రాక్టర్ ఉండేవాళ్ళు, అన్నీ కూడా జరిగాయి. కానీ ఈరోజు రావడమే నిమ్మకూరులో దాదాపుగా 50 లక్షల రూపాయలు మట్టి అమ్మేశాడు ఆయన. అదేవిధంగా కోసూరులో 1 కోటి రూపాయలు మట్టి అమ్మేశారు. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఆయన ఎంత అవినీతి చేస్తాడో మనమే అంచనా వేసుకోవచ్చు. 50 సంవత్సరాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అభినందనలు తెలియజేసి జ్ఞాపికను అందజేశారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ పవన్ కళ్యాణ్ నివాసంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్లే వారికి తగిన సహకారం, మార్గదర్శనం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు, గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలిమోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించిన సీఎం. మానవ అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందన్న మంత్రి కొల్లు రవీంద్ర, మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని స్పష్టీకరణ. 10వ డివిజన్లో రహదారుల పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, నియోజకవర్గంలోని అన్ని రహదారులను అభివృద్ది చేస్తామని వెల్లడి. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాజీ సీఎం జగన్, స్పీకర్ అయ్యన పాత్రుడు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.